సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీ విదేశాంగ చీఫ్గా ఉన్నటువంటి శ్యామ్ పిట్రోడా మీద కూడా ఒక నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్లో కేసు నమోదు చేశారు. ఇది ఈరోజు ఈడీ ప్రత్యేక కోర్టు ఉన్నటువంటి న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. అసలు ఈ కేసు సంబంధించి మనం పూర్వపరాలను ఒకసారి పరిశీలిస్తే 1938లో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడానికి ముందు జవహర్లాల్ నెహ్రూ సుమారుగా 5,000 మంది స్వాతంత్ర సమరయోధుల మద్దతుతో అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ అనే ఒక సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ని ప్రింట్ చేయడం ప్రారంభించినప్పుడు ఈ మూడు భాషల్లో నేషనల్ హెరాల్డ్ ముద్రితమయ్యేది. నేషనల్ హెరాల్డ్ ఆంగ్లంలో ప్రచురితమవుతుండగా నవజీవన్ పత్రిక హిందీలో ప్రచురితమయ్యేది. అదేవిధంగా ఉర్దూ పత్రిక కూడా ప్రచురితమయ్యేది. ఈ మూడు పత్రికలు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఈ ఏదైతే ఆంగ్లేయులు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కువగా వార్తలు వచ్చేవి. స్వాతంత్ర సమర పోరాటానికి సంబంధించిన అనేక వార్తలు ఇందులో ప్రచురితమయ్యేది. ప్రధానంగా దీంట్లో ఉన్న సంపాదకీయాన్ని స్వయంగా జవహర్లాల్ నెహ్రూ రాసేవారు. ఇలాంటి సమయంలో ఈ ఆంగ్లేయుల నుంచి తరచుగా ఇబ్బందులు ఈ పత్రికా నిర్వహణలో ఎదురయ్యేవి. అయినప్పటికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా 1942 వరకు కూడా ఈ పత్రికను కొనసాగించారు. అయితే 1942లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నేషనల్ హెరాల్డ్ని దాంతోపాటు వస్తున్నటువంటి తెలుగు, దాంతోపాటు వస్తున్నటువంటి హిందీ, ఉర్దూ పత్రికను కూడా నిషేధించడం జరిగింది. దాంతో అప్పటితో ఈ పత్రిక మూతపడిన తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947 తర్వాత తిరిగి ఈ మూడు పత్రికలు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. ఈ పత్రికలకు సంబంధించి బొంబాయి, ఢిల్లీ, లక్నోలో ఆస్తులు ఉన్నాయి. ఈ పత్రిక మొదలైన తర్వాత కొంతకాలానికి ఆర్థికపరమైన సమస్యలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ నేషనల్ హెరాల్డ్ కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అప్పుగా ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. అలాగా కొంతమంది ఇచ్చుకుంటూ వచ్చి మొత్తం మీద 90 కోట్ల వరకు బకాయి పడిన తర్వాత 2008లో పూర్తిగా పత్రిక నేషనల్ హెరాల్డ్ మూతపడింది. ఇంకా నడపలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి క్లోజ్ చేసిన తర్వాత ఈ పత్రికకు సంబంధించిన ఆస్తులు తర్వాత కార్యాలయాలు కూడా అదే ప్రాంతాల్లో అక్కడే ఉండిపోయాయి. దీన్ని ఏం చేయాలన్న దాని మీద చర్చ మొదలైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెల్లించాల్సిన 90 కోట్లు చెల్లిస్తే ఈ ఆస్తులు ఎవరికైనా ఇవ్వాలని ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఆ సమయంలో ఈ 2010లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఈ సంస్థను ప్రారంభించిన తర్వాత దీంట్లో 38% వాటా సోనియా గాంధీ, 38% వాటా రాహుల్ గాంధీ, తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో 24% వాటాలో 12% వాటా మోతీలాల్ వోరా, మరో 12% వాటాని ఫెర్నాండేజ్ తీసుకోవడం జరిగింది. ఎవరు మొత్తం 100%లో మొత్తం నలుగురు మాత్రమే పార్ట్నర్లుగా ఉన్నారు. దీనిలో మేజర్ పార్ట్నర్స్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ నేషనల్ హెరాల్డ్ని తీసుకునే ముందు 50 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చెల్లించడం ద్వారా ఈ నేషనల్ హెరాల్డ్కు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా యంగ్ ఇండియా లిమిటెడ్కి వచ్చే విధంగా చేశారు. యంగ్ ఇండియా లిమిటెడ్ అన్నది వ్యాపార దృక్పథంలో కాకుండా కేవలం సేవా దృక్పథంతో ఏర్పాటు చేశారు కాబట్టి దీని మీద ఎటువంటి ఆంక్షలు ఉండవు అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. అయితే సుమారుగా 2,000 కోట్ల ఆస్తులు ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థ పేరు మీద ఉన్నాయి. ఈ సంస్థ ఎప్పుడైతే యంగ్ ఇండియా లిమిటెడ్కి బదిలీ అయిందో ఈ ఆస్తులన్నీ కూడా ఇక్కడికి మారిపోవడం జరిగింది. అందులో 998 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా వేరే ప్రాంతానికి తరలించాలన్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి ఆయన కోర్టులో కేసు దాఖలు చేశారు. 2014లో కేసు నమోదైంది. భారీ ఎత్తున ఆస్తులను కేవలం 50 లక్షల రూపాయలతో తీసుకురావడమే కాకుండా దాంట్లో సుమారుగా 1,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అక్రమంగా వేరే ప్రాంతం తరలి వెళ్ళాయని చెప్పి ఆయన స్పష్టంగా ఆధారాలతో సహా కోర్టులో కేసు వేయడం జరిగింది. దాంతో కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దీనికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించడం జరిగింది. దాంతో సిబిఐ రంగంలో దిగి ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఎప్పుడైతే సిబిఐ రంగంలో దిగి కేసు దర్యాప్తు ప్రారంభించిందో దానికి మద్దతుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ రెండు విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు. సిబిఐ కేవలం నేరారోపణలు మాత్రమే పరిగణలోకి తీసుకోగా ఈడీ మాత్రం ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎవరి చేతులు మారాయి, ఎవరు అకౌంట్లోకి వెళ్ళాయి అన్న దాని మీద చాలా లోతుగా పరిశీలన చేస్తుంది. ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పుడు ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ నేరారోపణలు ప్రకారంగా దానికి ఆధారాలు లేవని చెప్పి అది డ్రాప్ అయిపోవడం జరిగింది. అయితే ఆర్థికపరంగా ఈ 1,000 కోట్ల రూపాయలు చేతులు మారడంతో ఈడీ మాత్రం దర్యాప్తును అలా కొనసాగిస్తూనే వచ్చింది. కొనసాగుతూ వచ్చినప్పుడు చాలా వరకు ఈ లోపాలు బయటపడ్డాయి. తర్వాత 2020లో కరోనా టైంలో ఈడీ ఈ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సోనియా గాంధీ తనకు కోవిడ్ ఉన్న కారణంగా తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా ఈడీ ముందు హాజరు కాలేని చెప్పేసి చెప్పడంతో రాహుల్ గాంధీ హాజరు కావడం జరిగింది. అప్పట్లో రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేశారు. బలవంతంగా ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీని, సోనియా గాంధీ ఇందులో ఇరికిస్తున్నారని చెప్పేసి ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే ఈడీ ఏం పట్టించుకోకుండా తర్వాత అనేక సార్లు సోనియా గాంధీని,
రాహుల్ గాంధీని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు అనేక ఆధారాలు తీసుకుంటూ వచ్చిన తర్వాత ఈ నేరారోపణలు ఏదైతే జరిగాయో వాస్తవం జరిగిన తర్వాత బొంబాయి, లక్నోలో ఉన్నటువంటి ఢిల్లీ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేయడానికి రంగం సిద్ధం చేసింది. అదే సమయంలో ముంబైలో ఉన్నటువంటి 6 అంతస్తుల భవనంలో నేషనల్ హెరాల్డ్ పేపర్ నడిచేది. అది ఆ ఆస్తుల మీద కూడా ఈడీ దృష్టి సారించింది. అందులో ఉన్నటువంటి జిందాల్ సంస్థకు నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించినటువంటి ఏ లావాదేవీలైనా సరే ఇకపై యంగ్ ఇండియా లిమిటెడ్తో చేయకూడదని, దానికి సంబంధించిన రెంట్లు కావచ్చు, లేదంటే వేరే విధమైన ఆర్థికమైన ప్రయోజనాలు ఏదైనా సరే ఉంటే ఈడీ కోర్టులో జమ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారం నడుస్తుండగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతూ వచ్చిన ఈడీ పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత ప్రస్తుతం ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పష్టమైన నేరాలు పాల్పడ్డారని, దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు కాజేశారని చెప్పేసి ఈడీ స్పష్టం చేయడం జరిగింది. ఈ ఆధారాలతోటి ఈరోజు కోర్టులో కేసు నమోదు చేసింది. ఏదైతే ఛార్జ్షీట్ నమోదైన తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టు ఈ ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకొని దీని మీద విచారణ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 25 నుంచి ప్రతిరోజు ఈ నేషనల్ హెరాల్డ్ మీద దర్యాప్తు విచారణ కొనసాగిస్తామని చెప్పేసి కోర్టు అంగీకరించింది. దీంతో ఈ నెలాఖరు నుంచి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు కూడా తరచుగా ఈ కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన విచారణలు, వాదోపవాదాలు కొనసాగుతాయి. అయిన తర్వాత చివరికి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది.